అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో నర్సాపూర్లో జరిగిన ఒక దారుణమైన ఘటన ఈరోజు వెలుగులోకి రావడం కూడా జరిగింది. ముఖ్యంగా కన్న తల్లి కన్న కూతురు అని కూడా చూడకుండా చంపేసి ఆ బాడీని కాలువ పక్కన పాతి పెట్టడం అనేది నిజంగా చాలా అమానుషం అనే చెప్పాలి. అయితే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే రోజు రోజుకి ఇవి ఏ విధంగా పెరిగిపోతున్నాయో, ఏ విధంగా పిల్లలు బలవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ కోణానికి చెందిన ఇన్సిడెంటే ఇది కూడా. సో దీని గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే. అసలు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ దీనిలో కొత్త ఏమీ లేదు, అరే ఎప్పుడు ఉండేదే కదా అన్నట్టు అయిపోయింది. అయితే ముఖ్యంగా మమత అన్న లేడీ ఎవరైతే ఉన్నారో ఆ ప్రియుడితో వెళ్ళిపోవడానికి 2 సంవత్సరాల పిల్లని ఛాతి మీద కొట్టి చంపేసి కవర్లో పెట్టి పాతి పెట్టేసి, నిజంగా ఇంత అమానుషమా? ఒక తల్లి దగ్గర బిడ్డ ఎంత సురక్షితంగా ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి అలాంటి తల్లి సురక్షితంగా చూసుకోవాల్సిన బిడ్డని ఈ విధంగా ఎవరి కోసమో చంపి పాతి పెట్టడం కావచ్చు, ఎలా చూడొచ్చు అంటారు మా దీన్ని? చాలా బాధేస్తుంది గౌతమి. ఎందుకంటే మనం గతంలో కూడా ఇలాంటి కేసులు వచ్చాయి. అమీన్పూర్ సంఘటన మీకు తెలిసే ఉంటుంది. ఒక ఆడది, ఒక లేడీ 3 పిల్లల్ని భర్తతో కలిపి నలుగురికి కూడా పాయిజన్ ఇచ్చి ఆయన తప్పించుకున్నాడు. ఇవి మాత్రం మిగిలిన 3 మాత్రం చంపేసింది. దాంతో పోల్చుకుంటే ఇది కూడా సేమ్ కేసే అని నాకు అనిపిస్తుంది. అయితే కాకపోతే ఇక్కడ ఏంటంటే 2 సంవత్సరాల చిన్నారిని అంటే ఆ బిడ్డ చేసిన పాపం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ తల్లి తన కడుపును పుట్టిన బిడ్డని నవమాసాలు మోసి కని పెంచి 2 సంవత్సరాల వరకు, అంటే ఎముడితో పోరాటం చేసి డెలివరీ అయ్యేటప్పుడు ఎముడితో పోరాటమే కదా వాళ్ళకి చేసి చావు బతుకుల దాకా వెళ్ళి బిడ్డల్ని కంటున్నారు కదా. కనేసి కూడా మళ్ళీ ఇలాంటి ఒక పరాయి మగవాడి కోసం భర్త ఉండగా ఇంకొక అతనితో రిలేషన్షిప్ పెట్టుకొని ఇలా చంపేయడం అనేది అత్యంత దారుణమైన సంఘటన. ఈమె ఒక ఆడదయ్యి ఉండి మగపిల్లాన్ని మాత్రం ఉంచేసింది. ఒక చిన్న పాపని, 2 సంవత్సరాల పాపని, పూర్తిగా 2 సంవత్సరాలు కంప్లీట్గానే ఒక పాపని అత్యంత దారుణంగా చంపేసింది. చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన. దీని గురించి అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు మాటలు రావట్లేదు గౌతమి. ఎందుకంటే నిజం చెప్పాలంటే మనసు మూగబోయింది అంటారు కదా, మనసు మూగబోయింది. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు ఈరోజు కాదు, చాలాసార్లు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా నేను మీకు లాస్ట్ వీక్ ఎప్పుడో ఒకసారి మనం కలిసినప్పుడు చెప్పాను, ఇంతకంటే దారుణమైన సంఘటనలు నెక్స్ట్ వీక్ జరగబోతున్నాయి గౌతమి, అంటే నువ్వు వెయిట్ చేస్తూ ఉండు, మళ్ళీ మన ఇద్దరం కలుసుకునే రోజు వస్తుంది అన్నాను. నాకు తెలుసు గౌతమి, ఎందుకంటే రోజులన్నీ అలా మారిపోయినాయి. భయంకరమైనటువంటి దుర్దినాలు రాబోతున్నాయి. నేను చెప్తున్నాను, ఏదో జ్యోతిష్యం కాదు ఇది. మనుషుల్లో అలాంటి స్వార్థము, జలసా, ఆడవాళ్ళకి ఏంటంటే జలసాలు, కట్టుకున్న భర్తలో ఉండే లోపాలను భరించలేక, వాడిని యాక్సెప్ట్ చేయలేక, కొత్త మోజులో ఏదో ఆవేశంలో బిడ్డల్ని దాన్ని కనేసి పక్కన పడేసి భర్త ఆఫీసులకు వెళ్ళిపోయిన తర్వాత, అందరూ కాదు, ఇలాంటి దుర్మార్గులు కొంతమంది చక్కగా భర్తతో సంసారం చేసుకుని ఆయన కోసమే బతికే ఆడవాళ్ళు, ఆయనే నా లోకం అనుకునేటువంటి ఆడవాళ్ళు, ఆయనని గౌరవించే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. కాలాంటి ఇలాంటి దుర్మార్గులు అమీన్పూర్లో ఒక సంఘటన అనుకున్నాం, అదొకటి. ఇంకా చాలా అసలు బిడ్డల్ని చంపేసి అక్రమ సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు. మొన్న ఒక అమ్మాయి బిడ్డని బస్టాండ్లో వదిలేసి వేరే ప్రియుడితో వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయిని పట్టుకుని పోలీసులు బుద్ధిమాటలు చెప్పి కౌన్సిలింగ్ చేసి చాలా వెంటనే రెస్పాండ్ అయ్యారు కాబట్టి ఆ అమ్మాయి దొరికింది. లేకపోతే ఆ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేసి చంపేయడానికి పెద్ద టైం ఏం పట్టదు. సో ఇట్లాంటి ఘోరమైనటువంటి సంఘటనలు చూస్తుంటే మనసు కదిలిపోతుంది. ఆడవాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు, అవమానంగా భావిస్తున్నాను. ఆడపిల్లలు ఇలా సున్నితమైన మనసు ఉంటుంది వీళ్ళకి, సున్నితంగా ఆలోచించే వాళ్ళు ఇలా ఇంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుని తమ మనసు రాక్షసత్వంగా మార్చుకుని తల్లి అనే పదానికి అవమానం తీసుకొచ్చినటువంటి ఈ ఆడపిల్లల్ని చూస్తుంటే వీళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలా, వీళ్ళ మైండ్ పరిస్థితి ఏంటి, ఏమైనా కరోనా టైంలో ఏమైనా జరిగిందా, వీళ్ళ బ్రెయిన్లో ఏమైనా తేడాలు వచ్చేసినాయా అనేటువంటి మాట నేను చాలాసార్లు మాట్లాడితే చాలామంది కొంచెం వ్యంగ్యమైనటువంటి కామెంట్స్. అండ్ ఇంకొకటి మేడం, చాలాసార్లు ఆమె వాళ్ళ అత్తగారింట్లో ఉన్నప్పుడు కూడా, భర్త అందరితో ఉన్నప్పుడు కూడా ప్రియుడిగా వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి తీసుకొచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయంట.
మరి ఆ అమ్మాయి అలా చేస్తోంది అన్నప్పుడు అప్పుడే స్టార్టింగ్లోని అటు తల్లిదండ్రులు కానీ అత్తమామ కానీ ఇటు భర్త కానీ వదిలించుకునే ప్రయత్నం ఎందుకు చేయరు? ఒక అవకాశం ఇస్తున్నారు అదే కదా. నేను ప్రతిసారి కూడా నేను మీరు కావాలంటే నా వీడియోలు చూడండి, నేను ఏం చెప్తానంటే స్టార్టింగ్లో ఒక వాసన, ఒక ఇంట్లో ఒక దుర్వాసన వచ్చిందమ్మా, మనం వెంటనే పోయి ఆ మూల క్లీన్ చేసే వరకు మన నిద్రపోం. అలాంటిది కుటుంబంలో ఒక చెడు వాసన అంటే ఒక తప్పు జరగబోతుంది అని తెలిసినప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? తల్లిదండ్రులకి పెళ్లి చేయగలిగే కెపాసిటీ ఉండి, పిల్లకి ఎలాంటి పిల్లని చూడాలో తెలుసు, ఎలా పెళ్లి చేయాలో తెలుసు, తాళి కట్టించడం తెలుసు, కట్న కానుకలు ఇవ్వడం తెలుసు, వాడిని నెత్తిన పెట్టుకుని ఊరేగడం తెలుసు. ఇన్ని తెలిసిన వాళ్ళు ఆ ఇంట్లో ఒక చెడు వాసన అంటే ఒక చెడు జరగబోతుంది అనేటువంటి ఒక సిగ్నల్ డైరెక్ట్గా తెలిసినప్పుడు, ఎందుకంటే ఆ అమ్మాయి వెళ్ళిపోతే పట్టుకొచ్చామనేటువంటి విషయం బయటకు వచ్చింది. అలాంటప్పుడు గట్టి నిర్ణయం తీసుకుని దాన్ని కూర్చోబెట్టి వీలైతే మంచి బరిక తీసుకుని 4 బాదులు బాది, అసలు ఏమనుకుంటున్నావే నువ్వు, నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే పో, బిడ్డల్ని మాకు ఇచ్చేసేయి అని చెప్పడం మానేసి ఏం జరుగుతుందా అని వినోదం చూసుకునేటువంటి కుటుంబాలు ఈరోజు అంతా ఈ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఆ బిడ్డ మరణించిన తర్వాత ఈరోజు రోధిస్తున్నారంటే వీళ్ళల్లో కూడా జ్ఞానం లేదు, బుద్ధి లేదు, అవివేకులు అని నేను అంటాను. అందుకే చెప్తున్నాను, పెళ్ళైన తర్వాత కొంపల్లో ఉండకండి, పిల్లల దగ్గరికి పోయి చూడండి, భార్యాభర్తలు కలిసి ఉన్నారా లేదా, మొగుడు పిల్లలు ఎలా ఉన్నారు, ఒక స్వీటో హాటో తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆ పిల్లల్ని ఒక 2 రోజులు ఇష్టం ఉన్నా లేకపోయినా చీయన్న చా అన్న ఇంట్లో ఉండి కాస్త అబ్జర్వ్ చేసి వాళ్ళ మధ్య వాతావరణం ఎలా ఉందో చూసుకుని వాళ్ళని ఏమన్నా సరిచేయాల్సిన అంశాలు ఉంటే సరిచేసి బుద్ధి మాటలు చెప్పి కలిసి ఉండి సావండి, ఇష్టం లేకపోతే బిడ్డలు మాకు ఇవ్వండి అని ఏమాత్రం స్మెల్ ఉన్నప్పుడు ఇలాంటి మాటలు చెప్తే కొంతవరకైనా ఆ బిడ్డని కాపాడగలిగేవాళ్ళు కదా. ఒక ఆడది మొదటిసారి ఇల్లు దాటి గడప దాటి బయటికి వెళ్ళి ఇంకొకరితో వెళ్ళాలి అనుకుంది అంటే ఖచ్చితంగా ఆమె ఏ రోజుకైనా ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది అని అర్థము, ఏ రోజుకైనా ఆ ఇంట్లో ఒక ఘోరం జరగబోతుందని అర్థము. అది తెలుసుకోలేనటువంటి పేరెంట్స్ యొక్క నిజంగా దురదృష్టం. కానీ అక్కడ వాళ్ళు ఏంటంటే ఉత్తమంగా భావిస్తూ ఉంటారు కదా, తప్పు చేసినా మేము క్షమించాము, ఒక అవకాశం ఇచ్చి చూసాము అని చెప్పి వాళ్ళు పెద్ద మనసు చేసుకొని భార్య ఈ విధంగా చేసినా కూడా బయటికి వెళ్తే పరువు పోతుందేమో, మరో అవకాశం ఇచ్చి చూద్దాము, తెలిసి తెలియక తప్పు చేసిందిలే అనుకొని మళ్ళీ ఇంటికి తీసుకురావడమే ఇవాళ ఇంత ఒక్కసారి ఒక ఆడపిల్ల పెళ్ళైన తర్వాత భర్తతో సంసారం చేసి మళ్ళీ ఇంకొక అతనితో నేను వెళ్ళాలనేటువంటి మనసులో ఆలోచన వచ్చింది అంటేనే అది ఇంకా దుర్మార్గమే. అది ఉండదు ఇంక ఏ రోజుకైనా అది అనాల్సి వస్తుంది. ఐఎమ్ వెరీ సారీ. ఆ వ్యక్తి ఆ ఇంట్లో ఇంకా ఉండదు. ఎప్పటికైనా బయటకు వెళ్ళి ఎవరో ఒకరితో, వీడు కాకపోతే ఇంకొకడు, ఖచ్చితంగా ఇల్లీగల్ రిలేషన్షిప్తో బయటికి వెళ్ళిపోయేది వాస్తవం. కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చి కుటుంబంలో కష్టమైన నిష్టమైన మొగుడుతోనే ఉంటూ కష్టాలు పడేటువంటి ఆడది ఏ రోజు గడప దాటి బయటికి వెళ్ళదు. ఒక్కసారి వెళ్ళిందంటే ఖచ్చితంగా వెళ్తూనే ఉంటుంది. ఇంకా వాడు కాకపోతే ఇంకొకడు అలా వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ మానసిక పరిస్థితి సరిగా లేదు కాబట్టి అలా ఉంటుంది అని చెప్తున్నాను. అందరినీ నేను అనటం లేదు. సంసారం చేసిన ఆడవాళ్ళకి సమర్థించి ఇంట్లో పెట్టుకోవడం అన్నది కరెక్ట్ కాదు అంటున్నాను. ఒకసారి జరిగినప్పుడే దాన్ని చెప్పు తీసుకొని బాగా కొట్టేసి 4 గోళ్ల మధ్య లోపల పెట్టి బంధించి బిడ్డల్ని ఆమె నుంచి ఫస్ట్ సపరేట్ చేసేసేయాలి. ఓకే, ఇంట్లో ఇలాంటి ఘోరం జరిగింది అంటే, ఎందుకంటే భర్త తప్పు చేస్తే భార్య బిడ్డల్ని పెట్టుకొని చక్కగా చూసుకుంటుంది. ఎందుకంటే సింగిల్ పేరెంట్స్ మగవాళ్ళు తప్పు చేసి బయటికి వెళ్ళిపోయినా కూడా ఆడది ఏం చేస్తారంటే తన బిడ్డలకు నచ్చ చెప్పుకొని, మీ నాన్న అంతేనమ్మా, ఏ రోజుకైనా తిరిగి వస్తే పాతకాలం వ్యవహారాలు ఉన్నాయి కదా, మీ నాన్నగారు రాకపోతే ఎవరు వస్తారమ్మా, మీ నాన్నగారు వస్తారు అని ఈవిడ వస్తాడు నారాజు అనే టైపులో ఎదురు చూసడం అనేది పాతకాలం నుంచి అలవాటైంది. ఇవాళ అట్లా ఆడది బయటికి వెళ్తే తిరిగి వస్తుందని నమ్మకాలు లేదు, రాదు. మగవాడు చూడండి, ఒక తప్పు చేసినా కూడా మళ్ళీ ఈ ఇల్లు కూడా వదలడు వాడు. మీరు అబ్జర్వ్ చేయండి. మగవాడు ఎక్కడా కూడా కొన్ని సందర్భాల్లో తప్ప భార్యని కంప్లీట్గా వదిలేసిపోయిన వాళ్ళు అతి తక్కువ మంది. అలా వెళ్ళిపోయే వాళ్ళు ఎందుకు వెళ్తారంటే భార్య బట్టి హింసలు తట్టుకోలేక ఇంకొక ఆడదాని దగ్గరికి పోయేవాళ్ళు. ఇక్కడ కూడా ఆడదాని ఆడవాళ్ళకి విరుద్ధమా? విరుద్ధం అని నేను అనట్లేదు గౌతమి. జరుగుతున్న సంఘటనలు చాలా ఎక్కువగా వీళ్ళదే తప్పు ఉంటుంది. ఇవాళకి కూడా కట్నం తీసుకున్న వాడిని బాగా తూర్పారబట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకుముందు ఒక ఛానల్లో కూడా నేను మాట్లాడాను. కట్నం తీసుకున్నోడిని నేను బాగా తూర్పాలు పడుతున్నాను. తప్పు వాడిది ఉంటే వదిలే ప్రసక్తి లేదు, ఆడదాని మీద దాడి చేసిన వదిలే ప్రసక్తి లేదు, అది వేరు. కానీ ఈ మోస్ట్ ఆఫ్ కేసులన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఇలాంటి కేసులే. మీరు చెప్పండి, సంవత్సరం నుంచి ఎన్ని కేసులు మనం మాట్లాడుకున్నాము. బిడ్డని చంపేసి తల్లి వెళ్ళిపోయింది, బిడ్డల్ని ఆడబిడ్డని బస్టాండ్లో వదిలేసి, చంటిబిడ్డని బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయిందని మనం ఎన్ని మాట్లాడుకోలేదు. ఇల్లీగల్ రిలేషన్షిప్స్, సోనం ఏం చేసింది, కట్టుకుని భర్తను చంపేసింది. ఇవన్నీ చూస్తే
ఆడవాళ్ళు ఒక మగవాడు బయటికి వెళ్ళాడు అంటే తప్పు చేశాడు అంటే దానికి కారణము అంతో ఇంతో పూర్తిగా అన్నట్లా నేను మళ్ళీ మీరు వినండి మీకు అంటే అంతో ఇంతో ఇప్పుడు మీరు అన్నారు కదా ఆడదే తప్పు చేసిందంటే అంటే మగవాడు తప్పు చేశాడంటే ఆడదానిది ఉంటది అని అన్నారు. ఇప్పుడు ఆడది కూడా తప్పు చేసిందంటే మగవాడిది ఎంతో కొంత ఉండకుండా ఉంటది. కొంత ఉంటుంది కానీ ఆడవాళ్ళు ఎందుకు తప్పు చేస్తారు? కేవలం లగ్జరీ లైఫ్స్ కోసం చేస్తాడు. మగవాడు తప్పు చేస్తే మనశ్శాంతి కోసమే వెళ్తాడు వాడు బయటికి. ఓకే, అంటే అక్కడ వాడికి లగ్జరీ లైఫ్ అవసరం. లగ్జరీ లైఫ్ సంగతి వాడు పట్టించి వాడికి కేవలసిన టైంకి అంత అన్నం పెట్టి పొద్దున్నే ఒక కప్పు కాఫీ ఇస్తే నా అంత ధీరుడు అంత మగ మహారాజులు ఇంకొక లేడు అనుకునేటువంటి మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని సాటిస్ఫై చేయనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి ఆదరణ లభించే చోటుకి వెళ్ళిపోతారు వాళ్ళు. అంతేగాని డబ్బు కోసమో ఈ ఆడవాళ్ళు అలా కాదు, లగ్జరీ కోసము, లగ్జరీ లైఫ్, లేకపోతే హస్బెండ్ కొంచెం పట్టించుకోవట్లేదు అనేటువంటిది స్మెల్ వచ్చినా, నిజం చెప్పాలంటే ఈ టెక్నాలజీ ఒకటి చూస్తున్నారు కదా సెల్ ఫోన్లు, వాటి కోసము ఒక స్వేచ్ఛ కావాలి. భర్త కొంచెం రెస్ట్రిక్ట్ చేసేవాడు అనుకోండి ఇలాంటి విషయాలకి, నేను టిక్ టాకులు చేస్తానండి అంటది. భర్త అంటాడు నో నథింగ్ డూయింగ్, చేయడానికి వీల్లేదు అంటాడు. నేను చేస్తానంటది, వినడు. అవతల వాడు ఏం చేస్తాడు? ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. నువ్వు రా నేను స్టార్ని చేస్తాను, నువ్వు రా నేను టిక్ టాక్ హీరోయిన్ చేస్తాను, నువ్వు చాలా అందంగా ఉన్నావు, మరి మీ ఆయన ఎందుకు కనిపెట్టట్లేదో నాకు అర్థం కావట్లేదు, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అంటాను. అందుకే భర్తలు భార్యలకి ఐ లవ్ యూ చెప్తూ ఉండాలి, భార్యలు పొగుడుతూ పొగడాలి. ఎందుకంటే ఆడవాళ్ళ బలహీనత ఏంటంటే ఒక్క మాట నువ్వు చేసిన వంట ఇవాళ బాగుంది, లేకపోతే పట్టించుకోవాలి. కమ్యూనికేషన్, ప్రతి మనిషికి మధ్య కమ్యూనికేషన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇగ్నోరింగ్ అనేది ఉంటుందో అప్పుడు ఫ్రస్ట్రేషన్ మొదలవుద్ది మగవాళ్ళలో. అదే ఫ్రస్ట్రేషన్ ఆడవాళ్ళలో బయలుదేరుతుంది వాళ్ళ అవసరాలు తీరకపోతే. వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం అవసరాలు ఇవి ఉంటాయి కదా. కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, నువ్వు ఇంత అందంగా ఉన్నావు, నువ్వు సినిమాలకు ఎందుకు రాకూడదు ఇలా అని. కొంతమంది దుష్టగ్రహాలు, ఇప్పుడు వాడు ఉన్నాడు కదా, ఆ దుష్టగ్రహం ఒకటి దీనికి పరిచయం అయ్యి దీనిలో కూడా ఆ ఉత్సుకత ఆ ఇంట్రెస్ట్ ఉండబట్టి వాడితో పాటు వెళ్ళడానికి సిద్ధమైంది అని నేను అనుకుంటున్నాను గౌతమ్. రైట్, ఇది మాత్రం 100% తప్పు అని నేను ఖండిస్తున్నాను. కానీ ఏమో మ్యామ్, రోజు రోజుకి ఈ క్రైమ్ రేట్స్ కనుక చూసుకున్నట్లయితే దారుణంగా తయారైపోతున్నాయి. ముఖ్యంగా లేడీస్, అంటే అందరు లేడీస్ అని కాదు కానీ చూస్తున్న ఇన్సిడెంట్స్లోనే ఎక్కువ శాతం ఆడవాళ్ళ హస్తమే కనిపిస్తుంది. భర్తలను చంపడం కావచ్చు, అంటే మరి మగవాళ్ళు చేయలేదా అని అంటే వాళ్ళు చేశారు. అదే గౌతమి, మీరు అడిగారు కదా ఆడవాళ్ళని అంటున్నారు అని, మీరు నోటుకుని మీరే ఇప్పుడు ఒప్పుకున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో క్రైమ్ రేట్ అంతా లేడీసే చేస్తున్నారు. ఎందుకంటే అలా చెప్పడానికి ఒక స్త్రీగా నేను కూడా చాలా పెయిన్ అనుభవిస్తున్నాను ఆ మాట చెప్పడానికి. ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి, సమాజంలో జరుగుతుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అలా జరగలేదనుకోండి, ఆడవాళ్ళని ఎవరైనా బాధ పెట్టారు అంటే వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళకి కఠిన శిక్షలు పడతాయి కూడాను. అలా అని ఇప్పుడు ఆడవాళ్ళు చేశారని చెప్పి వాళ్ళకి క్షమించాల్సిన అవసరమే లేదు. మగవాడు కూడా బాధితుడే ఈ కేసులో. మరి భాస్కర్ కూడా బాధితుడే కదా. మమత అలా చేసిందంటే భాస్కర్ కూడా బాధితుడే. ఇప్పుడు ఎవరిని శిక్షించాలి? ఆమెని శిక్షించాలి, ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వాడిని శిక్షించాలి. ఎవరైతే ఆమె పారిపోవడానికి కారకుడు అయ్యాడో, ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాడికి కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఒక పెళ్ళైన ఆడపిల్ల జోలికి నేను పోకూడదు, నేను నా ద్వారానే తప్పు జరిగిందని వాడు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ చిన్న పాప మరణానికి కూడా వాడు కూడా కారకుడే అవుతాడు. కాబట్టి వాళ్ళిద్దరికి తగిన శిక్ష విధించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నమాట. రైట్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.